ఏంటి బంగారం ధర పెరుగుతోందా? అయితే నా మునిమనోడు పుట్టేటప్పటికి ఇంకా పెరుగుతుందన్నమాట. ఇవాళే వెళ్ళి పుట్టబోయే నా మునిమనోడికి మొలతాడు దగ్గర నుంచి మెడతాడు దాకా ఒంటి బంగారం మయం చేసేస్తా. ఆ చేత్తోనే నా వేలికో ఉంగరం. అవును, ఈ ముసతనంలో అది ఒకటే తక్కువ. అయ్యో ఏమిటి సీత, బామ్మ చేత ఈ పనులు చేస్తున్నాం? ఇలాంటి పనులు చేయడానికే కదా డబ్బి ఛాయని పెట్టుకుంది మనం. అయినా అనసూయ ఏం చేస్తుంది? అనసూయ 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 రారా మనోడా రా. అనసూయని పిలుస్తున్నావా అందగాడా? అది మామూలు అనసూయ కాదురా, సతీ అనసూయ. దొంగ బడవ ఆడపిల్లని అద్దెకి తెచ్చి మగపిల్లోడని అబద్ధాలు చెప్పి పైగా బజార్ దాన్ని తీసుకొచ్చి కొంపలో పెట్టి భాగవతం ఆడతావా? భాగవతం ఈ విషయాలన్నీ నీకెలా తెలిసే బామ్మ? తెలుసురా, సీత చెప్పిండ్లా. ద్రోహి, విశ్వాసఘాతకురాలు. కడేరావు, సీతను ఏమన్నా అన్నావంటే తాట వచ్చేస్తాను. అయితే అన్ని విషయాలు నీకు తెలిసిపోయా బామ్మ? ఏం సగం తెలిస్తే ఇంకా నాటకం ఆడదాం అనుకున్నావా? అందుకే ఆ టక్కులాడిని మెడబెట్టి బయటికి గెంటేశాన్రా. ఏమిటి అనసూయని గెంటేసావా? ఆ పిల్లని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదు, ఆ అమ్మాయి నన్ను పూర్తిగా అర్థం చేసుకోలేదు. అప్పుడే తొందరపడ్డావా రాజ్యం? మంచి పనే చేశావు, గెంటేయటం కరెక్టే. ఒరే మనవడా, నువ్వు చేసిన పనికి నిజంగా నీ తాట వచ్చేసేదాన్ని, కానీ నా చిట్టి తల్లి ముఖం చూసి వదిలేశాను. ఒరే నీ పెళ్ళాం కడుపుతోందిరా, కడుపుతోంది. చిన్నవాళ్ళు ఏదో సరసం ఆడుకుంటే అబ్బా, లవ్ సినిమాలకి వెళ్ళనివ్వు, దగ్గరుండి లవ్ సీన్లు చూడనివ్వు. ఎలా చచ్చేది? మధ్యలో కత్తిపేట ఉందిగా, ఎట్ట చూస్తావు? ఒరే కిష్టయ్య, డబ్బు లెక్క పెట్టి మీ తాతయ్య దగ్గర తీసుకో. ఆయనకి 10 పైన లెక్క పెట్టని చేత కాదు. ఈ లోపుగా మేము ఆటో పిలుస్తాం, రామా. ఈలోగా నేను ఉంగరం కొనుక్కుంటా. 4 వేల కొనేగా చాలే. బ్రొటని వేలు ఖాళీగా ఉందో. దానికి కావాలంటే తర్వాత వడ్డానికి చేయించుకుంది, కానీ ముందు డబ్బులు తాతయ్య. ఇదిగో ఆటో ఖాళీయేనా బాబు? ఖాళీ ఎక్కండి. ఎక్కమ్మా. ఇదిగో ముసలాయనా, ఆటో మాట్లాడావు రండి. అయ్యో ఆటో 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 తాతయ్య, ఈ కారు ఎక్కు. ఈ కారు ఎవరిదిరా? పవన్ కేసుగా గొట్టగాడిది, మనకెందుకు, ఎక్కు. త్వరగా పోనీ. ఓ గాడ్, మై కార్, మై సూపర్ కార్. ఏమిటి ప్రొఫెసర్ గారు, కార్ ఏమైంది? సంబడి హస్ స్టోలన్ మై సూపర్ కార్. మై గాడ్. త్వరగా పోనీరా. అరే బాబు, ఏం భయపడకమ్మా, నేనున్నానుగా. నేను రేయ్ ఆపరా, పడుకోరా, ఆపరా, రేయ్ చచ్చిపోతా. రేయ్ ఈ తాత వచ్చాడు. రేయ్ కిష్టయ్య, ఈ పక్కన తీసుకెళ్తా, త్వరగా రారా. ఏమైందిరా కిష్టయ్య? మధ్య మధ్యలో ఆగిపోతాం తాతయ్య. పెట్రోల్ అయిపోయిందేమో. ఆ పోయించాడు, ఫుల్ ట్యాంక్ పోయించవచ్చు కదా. పద పెట్రోల్ బంక్ వెళ్దాం. తొయ్ తొయ్. ఎంత సార్? ఓ 100. ఏమంటే సారా అనుకునేవు, పెట్రోల్ రా అబ్బాయి. త్వరగా పోయి ఆటో పట్టుకోవాలి. అయ్యో అయ్యో, ఏం గొడవరా? వెనక్కపోతుంది ఏమిటి? ఇంజిన్ వెనకాల పెట్టారేమో కర్మ. ముందుకు పోరా. నిలబట్టలేదు తాతయ్య, బ్రేకులు ఆగటం లేదు. ఆగే అవకాశమే లేదంటావా? అయ్యో, వీధి వీధి తిరుగుతుంది ఏమిటి పిచ్చిముండా? బిచ్చగాడి కారేమో. ఆగిందిరా నాయన. ఇదేమిటి ఇక్కడ ఆగిపోయింది? ఇదేమిటి స్టార్ట్ కావటం లేదు? వెనక్కి వచ్చేప్పుడు ఇంజిన్ జారిపడిపోయిందేమో. అవును, నూనె కొట్టి దగ్గర ఆగిపోయింది. ఒరేయ్, ప్రొఫెసర్ గారి కార్ వచ్చింది, మనిషి నువ్వు నివరా. చూడరా. చూస్తున్నా. ఏం చేస్తున్నావయ్యా? నూనె పోస్తున్నా సార్. తర్వాత తలంటుతావా కారుకి? ఈ కారు నూనె పోస్తే ముందుకెళ్తుంది, పెట్రోల్ పోస్తే వెనక్కి వెళ్తుంది. ఇది మామూలు కారు కాదు సార్, సూపర్ కార్. కొబ్బరి నూనె పోస్తే పైకి ఎగురుతుందా? ఒరేయ్ ఆపరా, రౌడీ చచ్చినాడా.
తమలపాకులు వేసుకుంటూ చచ్చిపోయాడా? ఒరే కృష్ణయ్య, త్వరగా రారా కృష్ణయ్య, ఎక్కడ ఆపాలి? పెళ్లి కూడా క్రాఫ్ట్ చూసావు ఎంత అందంగా ఉందో. అవునే, చాలా బాగుంది. పెళ్లి కొడుకు జుట్టు చూసి పిల్లనిచ్చాను. జుట్టు మాత్రం నకిలియా ఇంకేమైనా? ఎక్కడికి పోతున్నావు? ఎట్లకి ఏ ముసల్దానా, నా పిల్లని మెడపట్టి గెంటారు కదే, అందుకే మిమ్మల్ని తీసుకెళ్తారా. నిన్ను ఉప్పు పాపరేస్తాను రా. ఆపరా, ఆపకపోతే నీ పీక పీకేస్తాను. ఏదో ఆఫీసులోకి పంపుతున్నాడే. చచ్చాను రా దేవుడా. అమ్మయ్య. బయటికాడు మనోడా. ఒరేయ్, ఆపరా. రౌడీ కూడా కొడతావా? రౌడీ కూడా కొడతావా? ఆపరా. ఒరేయ్, అసలు అడ్డు తప్పు చేసి ఆపరా. అయ్యో, వీడు మనుషులు ఇంకో పడుతున్నాడు. వాళ్ళు ఎవరు చచ్చిపోతారు? అయ్యో. అక్కడ మేనేజర్నే కూర్చో ఆఫ్టర్ మాది సామాన్యమైన పార్టీ కాదు, గొప్ప పునాదులున్న అతి గొప్ప పార్టీ. ఇది ప్రజల పార్టీ, మీ పార్టీ. ఈ పార్టీని ఆ బ్రహ్మదేవుడు కూడా తాకలేడు, కదిలించలేడు. సరసాలాడుకోవడానికి ఎక్కడ చోటు దొరకలేదు. పైకి పోదామా? వద్దయ్యా, అప్పుడేనా? పైకంటే స్వర్గానికి కాదు, ఈ గడ్డి మీదకి. అయ్యా, ఏంటో తొందర. లంబడి కొడక. మనవడా, బాగా బోరు కొడుతుంది, పాటలు పెట్టు. ఏంటి, నా పెళ్ళాన్ని నీ పెళ్ళాన్ని ఎవడో ఎత్తుకుపోతుంటే ఇప్పుడు నీకు పాటలు కావాల్సి వచ్చిందా? నా పెళ్ళాన్ని ఇప్పటికైనా ఎవడో ఎత్తుకుపోతున్నాడు, సంతోషం. పెట్టు. పాటలు విందాం అనుకుంటే పాటగాడే ప్రత్యక్షమయ్యాడే. ఇదే ఈ కార్ స్పెషాలిటీ ఏమో. ఏ స్టేషన్ బాబు? కృష్ణా సర్వీస్ స్టేషన్. మా వాడు అడిగేది నువ్వు ఉద్యోగం చేసే పెట్రోల్ బంక్ గురించి కాదు. అసలు ఎవరు నువ్వు? చెప్తాను సార్. ఎవరినాడి కార్యక్రమయ్యా? ముందు నేను బయటికి లాగండి సార్. హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్. కారు కుతుపులకి కుదించుకుపోయినట్టున్నాడే. బాగా సాగదించుకుని వెల్డింగ్ చేసుకో పో. లంబడి కొడక, ఆపరా. ఇంత గడుపుతోంది, ఆటోలోనే ఫుల్ వచ్చేసేటుంది. ఆపరా రాక్షసులా, ఆపరా. దొంగ కడుక, ఆపరా. దొంగపుడే పడక, నీ పని పడిస్తా. నువ్వు భయపడకమ్మా, నువ్వు భయపడక. చూడు బాబు, ఆటో అయితే నా మనవరాలు తీసుకెళ్తున్నాడు. నేను వెళ్ళి ఆటోలో పడాలి. త్వరగా పో బాబు, త్వరగా పో. నువ్వు భయపడకమ్మా, నువ్వు భయపడక. నేను ఉన్నాను కదా. చచ్చినాడు, ఎక్కడికి పోతావురా? ఉండమ్మా, నువ్వు భయపడక, నువ్వు భయపడక. నేను వస్తున్నా, నేను వస్తున్నానమ్మా. నేను వస్తున్నా, భయపడక. ఎక్కడికి పోతావురా? దొంగ తెచ్చాడు. నేను ఆట గీట కాళ్ళకిందులు చేస్తాను. కాళ్ళకిందులు చేస్తాను. కాళ్ళకిందులు చచ్చినా. ఆపేవేమిట్రా? ఆపకపోతే పోలీస్ బాధపడతాడు. స్టాప్ సిగ్నల్ చూపిస్తాడు చూడు. నేను వెళ్ళి ఆ స్టాప్ సిగ్నల్ పీక్కొచ్చేనా? దొంగ సారా బాటిల్ పట్టుకుని ఎటు పారిపోయాడబ్బా.
తాత నేను ఇప్పుడు ఏమిట్రా నా వయసు ఎంతని ఏయ్ ఎవడరా ఊపేది నా తల తిరుగుతోంది తిరిగేది నీ తల కాదు కారు ఉంగరంలో తిరుగుతుంది తాత పైకి ఎగురుతోంది రోయ్ బాబు కింద మీరు తప్పుకోండి మేము పడితే పత్తడైపోతారు తాత కింద తప్పుకోండి అయ్యా మేము పడితే పచ్చడైపోతారు పైనుంచే బాగుందిరా ఇలా పోతే ట్రాఫిక్ గొడవలే ఉండవురా తాత పైకి పోతావు నేనేం భయపడలేదు నువ్వేం భయపడకు భయపడకు తాత కింద చూసావా జనం అంతా చీమల్లో ఉన్నారు అమ్మయ్యా కిందకి దిగింది నువ్వు భయపడతావా వీడి తిరుగుతాడు వీడి తల చెట్టు కొట్టను చెట్టు కొట్టను లైట్ వెలిగాయి మధ్యలో నువ్వేదో స్విచ్ నొక్కుంటావు నేనేం నొక్కలేదురా బాబు అయ్యో విడిపోయింది కారు విడిపోయింది రేయ్. తాత ఇక్కడే ఉండు భయపడకు అయ్యో బాబోయ్ ఏమిటిలా కొబ్బరికాయల 2 చెప్పులైపోయింది కారు ఒరే మనవడా నన్ను వదిలిపోతున్నావురా నీ పెళ్ళాన్ని ఒక్కదాన్నే కాపాడుకోవాలని చూస్తున్నావా స్వార్థపరుడా నా పెళ్ళం ఓల్డేనా ఓల్డురా వేధవగాడిదా ఆహో వీడెవడండి మధ్యలో అడ్డగాడిదా తాత త్వరగా వచ్చి కలు అయ్యో, నేనెలా రాగలనురా ఉన్న స్విచ్లన్నీ నీ చెప్పులోనే తగలడ్డాయి నా చెప్పులో ఏం లేవు నువ్వే వచ్చి నన్ను తగులుకో అయితే నేనే వస్తాను నువ్వు కాలు పై పెట్టి కూర్చో ఇదేం కారురా నాయన పూర్తిగా ఆటో రిక్షాలా తయారైంది ఒరే మనవడా తొందరగా రారా వచ్చి కలుస్తానని అడిపోతావేరా వీడికి దిక్కులు కూడా తెలియడం లేదా ఏమిటి కర్మ అవును కారెందుకు కొబ్బరికాయ టైపులో విడిపోయింది నువ్వేదో స్విచ్ నొక్కుంటా అది విచ్చుకుపోయింది అమ్మయ్యా ఎలాగో వచ్చి చేరాడు సుంఠ మన గురుడు వచ్చాడు రా అవునా ఏ ముసల్దానా దిగో నువ్వు కూడా దిగో అసరే మమ్మల్ని అడవిలోకి ఎందుకు తీసుకొచ్చారా తాష్టుడా ఎవడు తీసేది నీ ప్రాణాలు ఆ నగల్ది నగలు తీయాలా తీస్తా నీకు నగలు కావాలి కదా బచ్చా
డింకి 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 హ, 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 డింకి 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 హ, హ, డింకి 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 ఇక కుదిరిందా ముదిరిందా లబ్ధి కొడుకులా లచ్చగా డింకిడింకి డింకి డింకిడింకి డింకి డింకిడింకి 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 హ, హ, డింకిడింకి అదిగో ఆటో ఆపు. తాతయ్య మా ఆవిడేది? మీ ఆవిడ సరే, మా ఆవిడేది? వచ్చావరా మనోడా కొడుకులు సాగొట్టు లే పైకి. నువ్వు లైఫ్ ఇన్సూరెన్స్ చేసావా? అయితే పారిపో. నువ్వు? ఓహో, నువ్వా? ఇదేమిటి చెప్పు రాకున్నావు? పెట్టక్కడ. లే పైకి. మొహం దగ్గర పెట్టు. పట్టుకో. ఆహా, చెప్పింది ఎలా చేస్తున్నావు? ఎంత బుద్ధిమంతుడిరా. అమ్మా, రెండు చేతులతోనూ తిప్పుతోంది కర్రా. శభాష్. రాజ్యం భూమి తన చుట్టూ తాను తిరగటం నువ్వెప్పుడు నాకు చూసావా? ఇప్పుడు చూసాక రంగులు లెక్కలాగా నీ మొఖం తిరగడం నన్ను కాదు. ఐసరపచ్చ 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 డింకిడికి డింకిడికి నన్ను వదిలే. డింకిడికి 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 హ, హ, డింకిడికి హ, హ, డింకిడికి కరాటే ఎప్పుడు నేర్చుకుంది? నీకు నగలు కావాలి కదా నగలు తీసుకురా ఇవ్వరా నగలు నగలు ఇవ్వరా నగలు కావాలి నగలు తీసుకురా మళ్ళీ చాలికి వస్తే చంపేస్తాను పరా, పా. అమ్మయ్యా, సమయానికి నా చేతిలో తుపాకీ ఉండబట్టి గన్నం గడిచి గట్టెక్కాం. సిగ్గు లేకపోతే సరి చెక్క తుపాకీ ఒకటి పట్టుకొని సిగ్గు లేకుండా తీసుకురా రేయ్, మీలో సరైన మగాళ్ళుంటే నేను వెళ్ళాక రండి. బామ్మా ఏరా మనవడా పోదామా రండి ఏమయ్యో నిన్నే ఎన్నో కాన్పనీకి ఇది ఇది పోస్ట్ హౌస్ కదా ఏందో ఇది ఇది ప్రసూతి ఆసుపత్రి. అయితే మార్చేశారా? నాకు కొంచెం జ్ఞాపశక్తి తక్కువలేండి. ఇదిగో ఉమ్, దారి అటు కాదు ఇటు ఇది కూడా మార్చేశారా? అవును నువ్వు వస్తావని ఈ నక్క నల్లగున్నాడే. ఇదేమిటి ప్రసూతి ఆసుపత్రిలో మగాడిని కూర్చోబెట్టి తోసిపోతున్నారు? అబ్బా, డాక్టర్ వాడే తాతయ్య. ఓహో. ఏమండి మీ మనవడికి ఆడపిల్ల పుట్టిందండి. నన్ను క్షమించు బామ్మా. ఎరా సిగ్గు లేకుండా ఆడపిల్లని కంటావా నన్నేం చెప్పంటావు? కన్నది నేనా? సీత. మీ మనవడికి మగపిల్లాడు పుట్టాడమ్మా. నువ్వు నిజంగా కిలాడి కృష్ణుడురా. ఏంటిది ఒక నర్సం వచ్చి ఆడపిల్ల పుట్టిందంటుంది ఇంకో నర్సం వచ్చి మగపిల్లాడు ఉంటుంది లోపలికి పోయి చూద్దాం పదండి ఏంటిది కవల పిల్లలు డబల్ పోజు. నా మనవరాలు బంగారం గట్టిదని నా మనవరాల తాత చూసావా నా ప్రతిభ? ఎంతైనా నా మనవడే కదా, నా పవర్ లో సగం నీకు వచ్చిందిరా. ఈ జొల్లు బడాయి కొత్తలే వద్దన్నాను ఒరే మనవడా చెయ్యి